సౌత్ ఫోర్క్లో ఉంటుంది. లేదు, దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి గురించి ఒక చిన్న కవిత రాశాను. అన్ని నిజాలే, పొగడ్తలు కాదు. అది మీకు చెప్తే మీతో షేర్ చేసుకున్నాను. మిత్రవర్గమునకు రాఘవేంద్రుడు వీరు, చిత్ర స్వర్గమునకు దర్శకేంద్రుడు అయినారు. చలనచిత్రములు ఎన్నో తీశారు, అదే చిత్రము ఎగబడి చూశారు. నారులను సితారులను చేశారు, నరులను నాయకులుగా నిలబెట్టారు. కనరాని స్వర్గమును కథలనే కదిలే బొమ్మలుగా మలిచారు, కనరాని స్వర్గమును కంటి ఎదుట నిలిపారు. ఎక్స్పెక్ట్ చేయాలి సార్, ఎక్స్పెక్ట్ చేయాలి. దర్శకత్వ ధృవతారక దారి చూపారు. ఎక్కడైనా స్టోరీ ఉండదు. సరే, స్టోరీ మంచిగా మీకు సాటి మీకు పోటీ మరెవరూ లేరు. సినీ మహామహోపాధ్యాయ మీకు ఇదే మా జోహారు. వంశీరావు ఫస్ట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కాదు, నాకు చాలా ఈజీ సమాధానం చెప్తాను. ముందు కాంప్లికేషన్ కన్నా సింపుల్ ఏమంటే నేను చెప్పాల్సింది సినిమాలు మనం సినిమా చేస్తున్నాము, జనాన్ని ఆహ్లాదకరంగా ఉండడం కోసం సినిమా చేస్తాం. అసలు మెయిన్ ఐడియా అది సినిమా ఇదే. సుమారు మనకి క్లోజ్ బొమ్మలు ఉండేవి. ఆ తర్వాత నాటకాలు వచ్చింది, నాటకాల నుంచి సినిమా వచ్చింది. ఇది గ్రేట్. ఇప్పుడు నాటకాలు అయిపోయింది. నాటకాలను తెల్లారి కూర్చునేవాళ్ళం. ఇంకా వినసొంపుగా ఉండేవి. ఆ మాటలు, ఆ డైలాగు, ఆ యాక్షన్స్. అంతేగాని అది మనకి చివరికి ఏ సినిమా అయినా కూడా మనకి పొరమ వచ్చిన సినిమాలన్నీ చివరికి ఒక నీతి నేర్పాయి. దాని నుంచి డ్రా సమ్ మోడల్. ఇగో ఇట్లా ఉండాలను, అది చేయకూడదను ఉండేది. ఇప్పుడు ఒక దశాబ్దం నుంచి 15 సంవత్సరాల నుంచి వచ్చే సినిమాలు యువతని శాంతం పెద్దాన్ని వస్తాయి. కారణం ఏంటంటే డైరెక్టర్స్ అవ్వనండి, యాక్టర్స్ అవ్వనండి, ఎకనామిక్ ఓరియంటెడ్గా చేస్తున్నారు తప్ప ప్రతినిధిత్వం కోరి పొలిటీషియన్స్ లాగా తయారనుకోవడం. దేశాన్ని రూపొందించడం కోసమే మేము వచ్చాం అన్నట్టుగా మీరు కూడా తయారవుతున్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం సినిమాలో ఒక చూపించాం ఒక సమావేశం ఒకటి విషయం. అది మన నిజ జీవితంలో వచ్చేసరికి మనం అనుభవించాలి, కానీ నేను వ్యతిరేకించుకోవాలి కదా. అంతే కదా, సినిమాలో చూపించినటువంటి విషయాన్ని మన నిజ జీవితంలో వచ్చేసరికి మనం ఆస్వాదించాలి. మరి అదే మరి గొప్ప యాక్టర్ గారు కూతురెళ్ళి ఎవరన్నా పని చేసుకుంటే దేశం అంతా తిప్పి 4 మీడియా చూపించి 15 రోజులు అడ్వర్టైజ్మెంట్ చేసి దేశం అంతా అలగలవడం చేసి పరిగెత్తి అక్కడ పరిగెత్తి పరిగెత్తి ఆడ పరిగెత్తి బాధపడి ఇంట్లో పడుకుని నిద్రపోయి మనం చచ్చిపోయి చేసి వచ్చామని ఇవన్నీ చూపిస్తానని మా కళ ఎక్కడైతే టీవీలో చెప్పైతే భాగస్వామి ఇస్తున్నాం. అంతే కదా, అక్కడ టీవీ లేదు. అంటే మీడియా అక్కడ చూపిస్తే కూడా తప్ప అంటున్నాను. అంత ఎక్కువ చూపించకూడదు. అది నా పాయింట్. అంతేగాని కాదండి. ఎక్స్ప్రెషన్ చెప్పారు. అందులో చాలా మంది పడుకునే ముందు టీవీ చూడద్దు, న్యూస్ పేపర్ లేవగానే న్యూస్ పేపర్ చూడద్దు. ఈ రెండు అసలు ఎవరైనా పాటిస్తున్నారో ఎవరు అడగట్లేదు. రిమోట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. అదే మీడియా మీడియా గౌరవంతో కొనడంతో చేయకపోతే కాంపిటీషన్ ఉంటే అది టూ బ్యాడ్. ఐ ఆల్సో అగ్రీ. బట్ రిమోట్ మన చేతుల్లో ఉంది కదా. ముందు మనం
క్లియర్గా జీరస్వామి చెప్పనే లేకపోతే ఇంకోటి నేను చెప్పనే లేకపోతే డోంట్ సీ న్యూస్ బిఫోర్ యూ స్లీప్. ఎందుకంటే భయంకరమైన విషయాలన్నీ అదే టీవీలో ఆస్టా ఛానల్ అని లేకపోతే ఈ ఛానల్ అని భక్తి ఛానల్ అని ఏమో వస్తాయి. అది నొక్కచ్చు మనం పిల్లలు చెడిపోతున్నాం. పిల్లలు చెడిపోవడానికి 100% తల్లిదండ్రులు ఎప్పుడైనా బాధ్యత. అది ఆ ఆస్పెక్ట్ పక్కన పెట్టండి. సినిమా మీద ఇది డిబేట్ కాదండి. మనం ఏ విషయమైనా గోపిచంద్ మీకు తెలుసు కదా, మీ తరాన్ని తెలుసుకుంటే కొత్త తరం తెలుసు, చాలా గ్రేట్ రైటర్. గోపిచంద్ గారు ఒక విషయం చెప్పాడు. మనిషి జీవితం అంతా నేర్చుకుంటాడు, 50% ఆఫ్ లైఫ్ వచ్చిన తర్వాత మొత్తం నేర్చుకున్నాం అనుకుంటాడు. ఆ స్టేజ్లో తెలుస్తుంది నేర్చుకున్నంత తప్పని. అక్కడి నుంచి కరెక్ట్ చేసుకోవడానికి మొదలు పెడతాడు మనిషి. కరెక్ట్ చేసుకునే లోపల తెచ్చిపోతాడు. సో గోపిచంద్ చెప్పింది ఆచరించాలా, అది ఫాలో అవ్వాలా లేదా మన చేతుల్లో ఉంది. లేకపోతే సినిమా ఫలానా సినిమా చూసి ఫలానా వాడు చెడిపోయాడు అనేది చరిత్ర ఎక్కడ లేదండి. ఫలానా సినిమా చూసి ఫలానా వాడు మంచివాడు అయ్యాడు. సినిమాని ఎప్పుడు సినిమాగా చూస్తారండి. ఈ సినిమా ఫంక్షన్స్ కానీ దీనికి కానీ ఈ గవర్నర్స్ లేదా మినిస్టర్స్, పొలిటీషియన్స్, చీఫ్ మినిస్టర్లు వచ్చి ఎక్కడైతే అంటే బ్యాడ్ అనేది అన్ని ఫీల్డ్స్లో ఉందండి. ఎక్కడ వ్యాపారం చేసేవాళ్ళు, దొంగ వ్యాపారం చేసేవాళ్ళు, కరెక్ట్ పొలిటీషియన్, బ్యాడ్ పొలిటీషియన్, అన్నిట్లోనూ గుడ్డు బ్యాడ్ ఎట్లా ఉంటుంది. అయినా కూడా మనం అతనికే ఓటేస్తాం, అతనితోనే గెలిపిస్తున్నాం. అతను సినిమా ఫంక్షన్ వచ్చినప్పుడు ఏమంటారంటే గవర్నర్ అయినా ఇంకోటైనా సినిమా అయితే ఫుల్ మీడియా, సినిమా ద్వారా మీరు సమాజానికి ఉపయోగపడే హింస తగ్గించాలి. మాట్లాడినవాడు మనకు డెఫినెట్గా 12 మార్కులు చేరుకుంటాడు. ఈ రక్తపాతం చూడలేము. వాడు ఏమైనా దొంగలెట్టి వాడు రియల్ బ్లడ్ చూసినట్టు తీసిచ్చినట్టు. అంటే వెల్ నిజంగా సినిమా చూసి మనిషి మారేటట్టయితే అంబేద్కర్ సినిమా ఒకరోజు కూడా చూడలేదండి. అంబేద్కర్ సినిమా తీస్తే పోస్ట్ వేస్తే 1 డే చూడలేదు, పైగా ఎగతాళి చేశారు. ఆయన పోతే ఎట్లా ఉంటుంది కదా, నా థియేటర్ కుదరదు బాబు, ఎదురు థియేటర్కి వెళ్ళు అని. గాంధీ సినిమా మన దేశానికి ముఖ్యంగా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ సినిమా ఎవరు ఇంగ్లీష్ తీస్తే మనం చూడాల్సిన అంటే మనలో ఉందండి తప్పండి. నేనంది పైగా సినిమా అనేది న్యాయంగా అయితే అందరూ సొసైటీకి ఉపయోగపడి చేయాలి. లేకపోతే అవార్డు ఇస్తూ ఉంటారే, శ్యామ్ బెనగల్ తీశాడు, సచిత్ రాయ్ తీశాడు. ఏంటంటే దేశంలో దౌర్భాగ్యం, దరిద్రం అంతా చూపిస్తే అతనికి అవార్డు ఉంటుంది. రీసెంట్గా స్లమ్ డాగ్ మిలియనీర్ అండి. రీసెంట్గా స్లమ్ డాగ్ మిలియనీర్ అని వచ్చింది కదా, మన దౌర్భాగ్యం ఆ సినిమా తీయటం మాత్రం. దానికేం అవార్డు అండి. నా ఉద్దేశం, నా పర్సనల్ ఉద్దేశం, సినిమా చూసి మనుషులు మారిపోతారు అంటే సత్యమే జయిస్తుంది అనే శ్లోకంతో సినిమా తీసాను. మనుషులు మారిపోయారు, సినిమా తీయాల్సిన అవసరం లేదు. మారిపోతే కంప్లీట్ సినిమా మారిపోతే చచ్చిగా ఇతరులకు హాని చేయకుండా క్షమించే మనం తీసేసి ఇతరులకు హాని ఎవరు దేశాన్ని ప్రపంచాన్ని మాట్లాడుతుంది ఒకటే ఒక మాట అండి. అంతకంటే స్పీచెస్ కావాలి.